ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. అది అమెరికాలోని శాంటా క్రజ్ దగ్గర ఉన్న ఒక ప్రసిద్ధ టూరిస్ట్ ప్రదేశం. మిస్టరీ స్పాట్గా కూడా పిలుస్తారు. కావున ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎప్పటిలాగే లైక్, షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, జార్జ్ ప్రాథర్ అనే వ్యక్తి, ఆయన ఒక ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఇన్వెంటర్. 1920లో శాంటా క్రజ్కి మారాడు. 1940లో ప్రాథర్ ఒక కొండపై 3 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అక్కడ నడుస్తున్నప్పుడు అతనికి తల తిరగడం అనిపించింది. కంపాస్తో చూస్తే సరిగ్గా పనిచేయలేదు. దీంతో ఆసక్తి పెరిగి ఒక క్రేజీ హౌస్ నిర్మించాడు. 1941 జూన్లో ప్రజల కోసం మిస్టరీ స్పాట్గా ఓపెన్ చేశాడు. అసలు మిస్టరీ స్పాట్ అంటే ఏంటి? మిస్టరీ స్పాట్ అనేది అమెరికాలోని శాంటా క్రజ్ దగ్గర ఉన్న ఒక ప్రసిద్ధ టూరిస్ట్ ప్రదేశం. ఇది ఒక గ్రావిటీ డిఫైనింగ్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. అంటే గురుత్వాకర్షణ నియమాలు పనిచేయనట్లే అనిపిస్తుంది. ఇది సుమారు 150 అడుగుల ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా విచిత్రమైన అనుభవాలు కూడా కలుగుతాయి. బంతి పైకి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. నీరు పైకి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. మనిషి కింద పడకుండా చాలా కోణంలో వంగి నిలబడగలడు. ఒక వ్యక్తి పొడవు ఆకస్మికంగా ఎక్కువ లేదా తక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసి ఇక్కడ గ్రావిటీ పనిచేయట్లేదా అనిపిస్తుంది. అసలు నిజం ఏంటంటే, సైన్స్ ప్రకారం ఇది నిజమైన మాయ కాదు. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్, అంటే కంటి మోసం. ఇక్కడ ఉన్న హౌస్ సుమారు 20 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. I know before we headed up the hill, and I'm going to go over some brief history behind the mystery. In 1939, there was a man, whether or not they'd buy the land, and can we guess who won this argument? Yeah. The wife did, yes. They ended up buying both plots of land. They bought all this land. The lumber company did give them kind of a strange warning. They said you can't. No, just go around it. Yeah, there you go. Alright, are you guys our last victims there in the back? Yes. A big push. It's gonna stop and continue to roll on out. Now, మన మెదడు స్ట్రేట్ అనుకున్నది నిజానికి వంకరగా ఉంటుంది. మన కళ్ళు ప్లస్ శరీరం కలిపి తప్పుగా అంచనా వేస్తాయి. అందుకే పైకి వెళ్లేలా కనిపించినది నిజానికి దిగువకి వెళ్తుంది. మనం నిలబడిన కోణం వల్ల బ్యాలెన్స్ వేరేలా అనిపిస్తుంది. You know why? Because you're using less forces before it hits you. 2014లో ఇది కాలిఫోర్నియా హిస్టారికల్ ల్యాండ్ మార్క్గా కూడా గుర్తింపు పొందింది. రెడ్వుడ్ అడవుల్లో ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. Great answer. and then we're gonna have you two in the middle of places. This is a pen slope. The bottom of the pen slope is a 30 or కింద చెక్క And now చూపెట్టాలి. you guys will notice you guys are all about the same height. Now you went downhill and you got a lot taller. Do you feel more handsome? Yes. Oh yeah. Yes, I did. Yeah, you there at the very end, you shrunk by quite a lot. I do have good news for you. I did get a call from Willy Wonka today, and he is hiring. So if you just walk down this bench a couple of times, get a nice orange spray tan, I can give you perfect for the job. Now there's another interesting thing about this bench here. You got one hand on your stomach, and then another on your back, and you bend forward to the waist. So it's a very strange sound of a హైకింగ్ ట్రైల్ కూడా ఉంటుంది. ఇక గైడెడ్ టూర్ కూడా ఉంటుంది. రోజు ఓపెన్గానే ఉంటుంది. కానీ ఎండాకాలంలో 9 గంటల నుండి 7 గంటల వరకు, చలికాలమైతే 9 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. అమెరికాలోని మొదటి గ్రావిటీ ఇల్యూషన్ అట్రాక్షన్. చాలా ఇయర్స్ నుండి ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఫ్యామిలీ, పిల్లలకు ఫన్ ఎక్స్పీరియన్స్. ఇక సింపుల్గా చెప్పాలంటే మిస్టరీ స్పాట్ గ్రావిటీ పనిచేయట్లేదని అనిపించే ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ప్లేస్. వంగిన ఇల్లు. ఈ ప్రదేశంలో ఉన్న హౌస్ సుమారు 20 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. నేల కూడా సరిగ్గా ఉండదు. దీనివల్ల మన శరీరం కూడా వంగినట్లే ఉంటుంది. కాని మనకు స్ట్రేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కంటి మోసం ఎలా జరుగుతుంది? మన మెదడు ఎలా పనిచేస్తుందంటే, హారిజాన్ సూటిగా ఉన్న రేఖ ఆధారంగా మనం బ్యాలెన్స్ అంచనా వేస్తాం. కానీ ఇక్కడ బిల్డింగ్ స్లాంట్ అవుతుంది. మనకు అది స్ట్రేట్గా కనిపిస్తుంది. ఫలితంగా మన జడ్జిమెంట్ తప్పిపోతుంది. అక్కడ కనిపించే ఇల్యూషన్స్ బంతి పైకి తిరిగినట్టు, నిజానికి అది దిగువకే వస్తుంది.
కానీ స్లోప్ వల్ల పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒకే వ్యక్తి ఒకసారి పొడవుగా మరోసారి చిన్నగా కనిపిస్తాడు. హైట్ మారినట్టు కనిపించటం ఇది పర్స్పెక్టివ్ డిస్టార్షన్ వల్ల కలుగుతుంది. నీరు పైకి వెళ్ళినట్టు, నిజానికి గ్రావిటీ ప్రకారం దిగువకి వెళ్తుంది, కానీ యాంగిల్ వల్ల మనకు రివర్స్గా కనిపిస్తుంది. సైన్స్ అసలు ఏమంటుంది? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కెలే చెందిన సైకాలజిస్ట్ ప్రకారం విలియం ప్రిన్సిమెంటల్ ఇలా చెప్పారు. మన శరీరం కూడా వంగి ఉన్నప్పుడు విజన్ డిస్టార్షన్ వల్ల 2 నుండి 3 రెట్లు పెరుగుతుంది. అంటే కంటి మోసం ఇక్కడ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకు మరింత కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది? ప్రిన్సిమెంటల్ ప్రకారం దిశ తప్పిపోతే ఇతర సెన్స్ తగ్గిపోతాయి, విజన్ మాత్రమే డామినేట్ అవుతుంది. అందుకే మనం చూసింది నిజమని నమ్మేస్తాం. ఆ ప్రదేశంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, యానిమల్స్ దగ్గరికి రావు. కానీ ఇవి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే.